అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు వెంకటలక్ష్మి నరసింహాచార్యులు, దేవస్థాన ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్, చైర్మన్. శ్రీ చదలవాడ రఘునాయక స్వామి వారి 240వ వార్షికోత్సవ తిరుకళ్యాణం ఈరోజు చక్కగా జరిగింది. ఈ ఆలయాన్ని పూర్వం అగస్త్య మహాముని ప్రతిష్ఠించారు చెప్పుకుంటారు. సీతాన్వేషణకు బయలుదేరిన వానరసేన సీతా రామలక్ష్మణులు ఈ ప్రాంతానికి వచ్చినట్టుగాను, ఇక్కడ 4 భాగాలుగా వాళ్ళు 4 దిక్కులకు వెళ్ళినట్టుగాను చెప్తుంటారు. అందువల్ల ఈ చతుర్వాటిగా అయింది. కాలక్రమేణా ఈ గ్రామాన్ని చదలవాడగా చెప్తున్నారు. అగస్త్య మహాముని ప్రతిష్ఠ చేయడానికి కోసం ఈ బేరత్రయాన్ని బ్రహ్మలోకం నుంచి తెప్పించుకుంటగా ఇక్కడ స్థలపురాణం చెప్పుకుంటున్నారు. పక్కన స్వామి కైంకర్యం కోసం అభిషేకాలకి, తీర్థ కైంకర్యానికి గుళ్ళకమ్మ బ్రహ్మగుండిగా అనేది బ్రహ్మకమండలం నుంచి తీసుకొచ్చాడని చెప్తుంటారు. అది కాలక్రమేణా బ్రహ్మగుండిగా అనేది కాస్త గుళ్ళకమైంది. దీన్నే అగస్త్య నదిని కూడా చెప్తుంటారు. ఈ ప్రాంతంలో స్వామికి ఈ బ్రహ్మోత్సవాల్లో పౌర్ణమి గరుడ సేవ విశేషము. కళ్యాణోత్సవ సమయంలో ఆకాశంలో గరుడాళ్వార్లు ఆలయ ప్రాకారోత్సవాలను, కళ్యాణ మండపములను ప్రదక్షిణ చేసిన తర్వాత తిరుకళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. నమస్తే అండి, నేను ఒంగోలు నుంచి వచ్చాను. నా పేరు శంకర్. మా కుటుంబం మొత్తం ఈ రోజు కోసం ఎంతో కాలం నుంచి వెయిట్ చేస్తూ ఉంటాము. ప్రతి సంవత్సరం రావడానికి ప్రయత్నం చేస్తాము. ఈ రోజున రాముల వారి దర్శనం, ప్రత్యేకంగా చదలవాడ గ్రామానికి రావటము, పైన గరుడ పక్షుల్ని చూసి మా జీవితం ఎంతో ఆనందంగా కలుగుద్దని మా నమ్మకము. కాబట్టి ఈ రోజు కోసము మా కుటుంబంలో మా పిల్లలు ఎక్కడున్నా కానీ మా ఒంగోలు నుంచి చదలవాడకు వచ్చి రాముల వారి దర్శనం చేసుకోవటం ఆనవాయితీగా మేము నమ్ముతూ ఉంటామండి. థ్యాంక్ యూ. రా అన్నటువంటి రామాన్ని తీసుకొని రావడం జరిగింది. అలానే మా అన్నటువంటి కదా మనలో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా చేసుకోండి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం అన్నారు. కాబట్టి మనందరూ కూడా పవిత్రులు కావాలంటే ఆ పవిత్రమైనటువంటి కార్యక్రమం పట్టు వస్త్రాలు స్వామివారి నీలమేఘశ్యాముడు, అటువంటి నీలమేఘశ్యాముడు ఆ తెల్లని వస్త్రాలు ధరించి అమ్మవారి యొక్క పట్టు చీర, అమ్మవారి సౌందర్యం అంతా కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు కూడా అందరికీ ఉండాలి. అమ్మవారికి ఆ పట్టు చీర సమర్పణ కార్యక్రమం కూడా జరిగింది. ఇది మధుపర్కం అంటే పట్టు వస్త్రాల మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.